హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తోంది. న్యూ ఇయర్కి సంబంధించి అంటే జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. ఇప్పటికే 93% దాకా పెన్షన్ల పంపిణీ జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని అర్హులకు పెన్షన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక ప్రకటన ఒక రకంగా పెన్షనర్లకు ఆందోళన కలిగిస్తోంది. అనర్హులు పెన్షన్లు తీసుకుంటే ఊరుకునేది లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. తద్వారా పెన్షన్లను తగ్గిస్తారా, అనర్హులను పెన్షనర్ల జాబితా నుంచి తొలగిస్తారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీలో పెన్షనర్ల సంఖ్య నవంబర్లో 64,14,174 ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు 63,77,943గా ఉంది. అంటే 1 మంత్లో 36,231 మంది పెన్షనర్లను ఈ పెన్షనర్ల జాబితా నుంచి తొలగించారు. నిజానికి ఈ జనవరి నుంచి వితంతు పెన్షన్లు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రకంగా చూస్తే వితంతువుల పేర్లను కూడా యాడ్ చేసినట్లయితే ఈ సంఖ్య మరింత పెరగాలి. అట్లాంటిది పెరగకుండా తగ్గిపోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక 2 వారాల కిందట సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు. అధికారులు పైలట్ సర్వే నిర్వహించి మొత్తం ఏపీలో ప్రతి 10,000 మంది పెన్షనర్లలో 500 మంది దాకా అనర్హులు ఉన్నట్లుగా ఆ సర్వేలో తేల్చారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దాకా అనర్హులైన వారు పెన్షన్లు తీసుకునే అవకాశం ఉందని వాళ్ళు తేల్చారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేస్తూ ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్లను అర్హుల జాబితా నుంచి తొలగించాలని, ఇందుకు 3 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం మార్చి 31, 2025 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తద్వారా ఎంతమందిని ఈ పెన్షనర్ల జాబితా నుంచి తొలగిస్తారు అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి 36,000 మంది ఒక్క నెలలో తొలగించారంటే ఈ రకంగా చూస్తే 1,00,000 మందికి పైగానే ఈ 3 నెలల్లో పేర్లను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందువల్ల ఓవైపు సీఎం చంద్రబాబు ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నా, మరోవైపు తెర వెనుక ఈ అనర్హుల పేర్లను తొలగిస్తున్నారా అనేది ఒక చర్చ జరుగుతోంది. నిజంగానే అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా అధికారులు పొరపాటున అర్హులను కూడా జాబితా నుంచి తొలగిస్తే పేదలైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ పెన్షనర్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగించడం అనేది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి అప్డేట్స్ కోసం News18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.